కన్యాదానం. ఇంకొకసారి ఆ ఇంట్లో అడుగు పెట్టావంటే నా శవాన్ని చూస్తావు. పోరా ముందు. రా రాజా. ఆగ్రా. రాజా రాజా అన్నయ్య. రాజా నీ కూతురు పెళ్లి చేయడం కోసం కొడుకు పెళ్లి డ్రామా ఆడి నా దగ్గర డబ్బులు తీసుకున్నావు అన్నమాట. తీసుకున్న అడ్వాన్స్ 2 రోజుల్లో ఇచ్చావా సరే, లేదంటే పరువు బజారు కాదు పోలీస్ స్టేషన్ కు కోర్టుకి ఇడుస్తా. ఐఎమ్ సారీ డాడీ. మీకు చెప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన మాకు లేదు. కానీ రాజా ఇంట్లో పరిస్థితుల వల్ల ఇలా అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది. సారీ డాడీ. మీరు చేసింది కరెక్ట్ కాదు, కానీ కొన్నిసార్లు కరెక్ట్ కాదని తెలిసిన ఇలాంటివి తప్పవు. ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ డాడీ. మీ కూతురంటే మీకు ఎంత ఇష్టమైనా ఉండొచ్చు, కానీ కానీ అది సరిదిద్దుకోలేని తప్పు చేసింది. ఎందుకు ఇలా చేసావని ఒక్క మాట కూడా అడగకుండా సమర్థిస్తారేంటండి? చూడు, నేను బిజినెస్ మ్యాన్ని. బిజినెస్ అంటే డబ్బు ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే కాదు, ఆలోచనల్ని, ఆవేశాల్ని, అవమానాల్ని కూడా ప్రాఫిట్ గా మార్చుకునే తెలివితేటలు కావాలి. ఈ పెళ్లి జరగడం మంచిదని ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు. వాళ్ళకేం కావాలో చూడు. అన్నయ్య, ఒకప్పుడు పెద్దలకి చెప్పకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం తప్పు. ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు లేచిపోయి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకుని మాకు రక్షణ కావాలి అంటూ టీవీ ఛానల్స్ కి చెప్పడం లేటెస్ట్ ఫ్యాషన్. మనం కూడా ఆ ట్రెండ్ ని కొంచెం అర్థం చేసుకోవాలన్నయ్య. రమాదేవి, నువ్వు మా మేలు కోరే శ్రేయోభిలాషం అనుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకదాని అనుకున్నాను. నువ్వు కమర్షియల్ గా మాట్లాడి మమ్మల్ని కన్విన్స్ చేయాలని ప్రయత్నించకు. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ఎవరు చెప్పినా చచ్చినా మార్చుకోను. అర్చనకి నిశ్చితార్థం అయిందని ఊరంతా అనుకుంటున్నారు. అంటే అర్చన తన నిశ్చితార్థం గురించి వీడికి చెప్పలేదన్నమాట. సంబంధం కుదిరిన తర్వాత నిశ్చితార్థం జరగటం, పెళ్లి జరగటం తప్పదు కదరా. అర్చన నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా వాళ్ళ అమ్మా నాన్నల మనసుల్ని బాగానే అర్థం చేసుకుంది. నీ గురించి నువ్వు కూడా అర్థం చేసుకుంటే మంచిదా. నాకు ఈ ఊళ్ళో ఉండాలనిపించట్లేదు మావయ్య. ఊళ్ళో ఉండటానికి ఇష్టం లేదా, లేకపోతే ఈ భూమి మీదే ఉండటానికి ఇష్టం లేదా? అమ్మా, మీ పెద్ద కూతురు అర్చన పుట్టినప్పుడు జాతకం నేనే రాశాను. ఆ అమ్మాయి నష్టజాతకురాలని మీకు ఆ రోజే చెప్పాను. ఇప్పుడు జరిగే వాటన్నిటికీ కూడా మీ అమ్మాయి జాతకమే కారణం. మీ అమ్మాయి జాతకంలో చిన్న లోపం ఉంది. అందుకే ఆమె పుట్టిన దగ్గర నుంచి మీ ఆస్తి కోర్టు కేసులో ఇరుక్కోవడం, వాళ్ళ నాన్నగారు చేసిన మొదటి ఉద్యోగం పోవడం, డబ్బుకు ఇబ్బంది పడటం లాంటి కష్టాలన్నీ మీ అమ్మాయి జాతక ప్రభావమే. జాతకాలు జీవితాన్ని మార్చగలిగితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇంటికి రక్షరేకులు, చేతికి తాయెత్తులు కట్టుకుని పూజలు చేస్తూ కూర్చుంటారు తప్ప జీతాల కోసం ఉద్యోగాలు, లాభాల కోసం వ్యాపారాలు చేయరు. అందులో నిజం లేకపోతే నమ్మటానికి జనాలేమైనా పిచ్చివాళ్ళ? దాని జాతకంలో ఎలా రాసిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నది కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంటే ఎలా నమ్మకుండా ఉంటాం? నీది నమ్మకం కాదే, గుడ్డి నమ్మకం. ఆ లెక్కనైతే నాకు చదువు అవ్వదని, 4 పెళ్లిళ్ళు చేసుకుంటానని, 10 మంది పిల్లల్ని కంటానని చిన్నప్పుడు నా జాతకంలో రాశారు. అలా జరిగిందా? జాతక ప్రకారం జరగలేదంటే అంత నాన్ సెన్స్ అని అర్థం. దయచేసి మీరు వెళ్ళండి. చూడండిక, నమ్మకం అనేది మనుషుల మీద, మనం చేసే పనుల మీద ఉండాలి తప్ప జాతకాల మీద కాదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అమ్మా, సార్ ఇలా కోప్పడ్డంలో తప్పులేదు. మీకేదన్నా మంచి జరగాలన్నా ఎవరో ఒకరు ఇలా అడ్డుపడుతూనే ఉంటారు. అదే మీ అమ్మాయి జాతక ప్రభావం. జాతకం తెలుసుకుంటేనే మంచిది. కన్యాదానం.